ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్ మండపేట పరిధిలో పెదపళ్ల రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పొలాలకు నగదు చెల్లించకుండానే ఓఎన్జీసీ సదరు స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేయడంపై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓఎన్జీసీ సైట్కు చేరుకుని కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. తమకు రావాల్సిన నగదును చెల్లించకుండా తమ ఆస్తుల్లో పెత్తనం చెలాయించడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే తమ భూములపై అజమాయిషీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 2.5 ఏళ్లుగా ఓఎన్జీసీ చుట్టూ తిరుగుతున్న కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ అంశాన్ని స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి తమకు రావలసిన నగదును తమకు చెల్లించనిచో ఈ నెల 23వ తేదీ నుంచి తమ పొలాల వద్ద నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ అంశంపై ఓఎన్జీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎంచేదండి 8 కొంచాలు 8 సెంట్లు మా అన్నయ్య గారు పొలం అది. 4 కొంచాలు మా తమ్ముడికి ఇచ్చాం, 4 కొంచాలు మా అన్నయ్య గారి దగ్గర ఉంది. ఈ 4 కొంచాలు 8 కొంచాలు అమ్మేసామని చెప్పి మేము అడ్వాన్స్ ఇచ్చుకున్నాం. ఈ అడ్వాన్స్ డబ్బులు ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాం, 2 సార్లు పోయినాయి. దాదాపు 60 లక్షల రూపాయలు అడ్వాన్స్ లాసిపోయాం. ఈయన రామచంద్రపురం ఈయన ఈ పొలాలు అమ్మాయిలు ఇక్కడ ఈయన ఈ అబ్బాయి 4 ఎకరాల చిల్లర చెల్లికి కూడా ఇచ్చారు. ఈ అబ్బాయిని కూడా ఈ 4 ఎకరాలు కూడా ఇప్పుడు వరకు తీసుకోలేదు. అడ్వాన్స్ ఇచ్చుకుని మేము వెనక్కి ఎవరు ఇవ్వకుండా మేము లాస్ పోయి ఉన్నాం. ఊహించాను కానీ మా లాసులతో పాటు మా డబ్బులు కూడా ఇప్పించవలసిన కోరుతున్నాం. ఏదో వాళ్ళు ఏదో మంత్రులు వేసినట్టు బిస్కెట్లు వేసినట్టు మాకు సిక్కులేసి ఈ పొలాలన్నీ మాకు ఏ విధమైన ఎవరు లేకుండా మాకు డబ్బులు ఇవ్వకుండా చేయలేని హ్యాండ్ చేసుకుని చాలా దుర్మార్గంగా మా మీద వ్యవహరిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా చెప్తున్నాం. సోమవారం నాడు రైతులందరూ కూడా ఈ కార్యక్రమానికి రైతులందరూ వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న ఓఎన్జీసీ రైతులందరూ కూడా వస్తున్నారు. మీ రిక్ పాయింట్లు అన్నట్టు కూడా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మా డబ్బులు మాకు చెల్లించవలసిందిగా, మా రైతుల డబ్బులు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి నువ్వు.